పూరా లోకల్. అంటే పార్టీ పెట్టిన పెద్దవాళ్ళు, ఆ పార్టీ స్థాపించిన వాళ్ళే బాగుపడుతున్నారు తప్ప పేద ప్రజలు ఎవరు అంతే కదండి. అప్పుడు ఎప్పుడో సలావుద్దీన్ ఓవైసీ ఎంపీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదలుకొని ఆ చార్మినార్ చుట్టూరు ఏమన్నా అభివృద్ధి అయిందా? అవే తొప్పుడు బండ్లు, అవే నైట్ సంబంధించిన ముస్లిం మార్కెట్లు తప్ప ఏమన్నా. ఇప్పుడు నాకు బాగా మా నాయన అప్పట్లో అనేవారు, సలావుద్దీన్ ఓవైసీ ఎక్కడన్నా ఒక వేదిక మీదకి వస్తే ఒక అంబాసిడర్ కారులో వచ్చేదంట. అంబాసిడర్ కారులో వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అంబాసిడర్ కారులో పోపించుకుని డీజిల్ పైసలు తీసుకొని పోయేదంట. డీజిల్ పైసలు తీపించుకొని అక్కడ కావాల్సిన ఖర్చులు కూడా అక్కడ లోకల్ వాళ్ళు పెట్టి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఉపన్యాసం ఇచ్చి పోయేదంట. ఇప్పుడున్న పరిస్థితి ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధినాయకుల ఒక పరిస్థితి ఏందండి, కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాకాంతమైంది. వాళ్ళ కబంధ హస్తాలలో ఈ రోజు ఓవైసీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ సకలేం చెరువు మీద వాళ్ళ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అటు షాదాన్ కాలేజ్, అటు ఓల్డ్ సిటీ అవతల కొన్ని వందల ఎకరాల మీద ప్రభుత్వ భూములని అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో స్నేహభావంతో నటించాలి, వందలాది భూములని కబ్జా చేసుకొని. మీకు ఏ పొలిటికల్ పార్టీలో చూడండి, ఏ రాజకీయ పార్టీలో సొంత బ్యాంకు లేదు, కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధినాయకులకు చార్మినార్ బ్యాంక్ ఉంది. ఇది దారుసలాం బ్యాంక్ ఉంది. అంటే దారుసలాం కేంద్రంగా ఆర్థిక పరమైన లావాదేవీలు ఒక రాజకీయ పార్టీ చేయగలుగుతున్నదంటే అది ఏ రకంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా తన కబ్జాలో పెట్టుకొని వచ్చే డబ్బు వల్ల అటు ఓవైసీ హాస్పిటల్ రన్ చేస్తుంది. ఈ రకంగా ఎన్ని సంస్థలను నడిపించుకుంటా ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవుతున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఈ రోజు సందర్భం తెలుసుకోవాల్సిన ఉదాహరణ నాకు బాగా పరిచయం. నేను చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఒక రిక్షా అయినా నన్ను తీసుకొని పోయేది, బస్ స్టాండ్ వరకు తీసుకుపోయేది. చక్కగా రక్ష అంటే ఆ పెద్ద మనిషి వాళ్ళ కూతురు వాళ్ళకి చాలా తపన ఉండేది. అయినా నా కొడుకును కూడా, నా కూతురు కూడా నేను బాగా చదివించుకుంటా. ముస్లిం సమాజంకి చెందిన ఒక ఆటో డ్రైవర్ ఆయన ఒకనొక పరిస్థితిలో వాళ్ళ పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ కూతురికి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత ఎంబీబీఎస్లో కూడా చేరిస్తే బాగుంటుంది అని ఆ పెద్ద మనిషి పోయి అసదుద్దీన్ ఓవైసీని అడిగినట్ట. అయ్యా ఓవైసీ, నేను పుట్టిన కాడికెళ్ళి కూడా మీ నాయనని చూసిన నాయకునిగా, దాని తర్వాత నువ్వు ఏ రోజు మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎంఐ పార్టీకి ఓటేసుకొచ్చినా, నేను మీ ఇంత ముందు తక్కడే ఉండే, ఆ తక్కడ మోస్తుండే, తర్వాత పతంగ వచ్చింది, పతంగ మోసిన, ఏ రోజు మిమ్మల్ని చేదాపి నా కుటుంబం కోసం అడగలే. ఈ రోజు నా బిడ్డే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి, బీబీఎస్లో సీట్ వచ్చింది, నీ కాలేజీలో సీట్ ఇస్తామని అడిగితే ఆయన అన్న మాటలు నేను చెప్తున్నా. అసదుద్దీన్ ఓవైసీ అన్నాడంట, ఇన్నవా ఓ పెద్ద మనిషి, ఆ ఎంబీబీఎస్ లో అటువంటివన్నీ కూడా డబ్బున్నోళ్ళకు, నీకు కావు. నువ్వు పోయి నీ బిడ్డని పెళ్లి చేసి ఏదైనా మంచి ఇంటికి పంపి అంటే. ఆ పెద్ద మనిషి బయటకు వచ్చి బాధతోని నాకు కలిసినప్పుడు ఆయన అంటే ఇన్ని సంవత్సరాలు ఎంఐఎం పార్టీకి నేను ఓటేసుకొచ్చిన, నా బిడ్డకు ఒక ఎంబీబీఎస్ సీట్ ఇప్పియండి, మైనారిటీ కోట కిందనో లేకపోతే ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ కింద ఇప్పియండి అంటే కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటున్నారు. ముస్లిం సమాజం కోసం ఎవరైనా మంచి చేస్తున్నారంటే ఏ మాత్రం కూడా ముస్లిం సమాజం గురించి ఆలోచన చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా? కేవలం ఆ కాలేజీలో డబ్బున్న ముస్లింలకు మాత్రమే సీటు దొరుకుతాయి. ఎవరైతే పేదలు, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చదువుకోవాలి, బాగా పిల్లలు ఎంత మేధాశక్తి ఉన్నారో వాళ్ళు అవకాశం ఇస్తే మంచి డాక్టర్లు, ఇంజనీర్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఫ్రీ సీట్ ఇచ్చే పరిస్థితి ఆ ఎంఐఎం సంబంధించిన ఆపరేటెడ్ స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, మెడికల్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, వాళ్ళు మతం ఆధారంగా కలుబులి మాటలు చెప్పాలి, ఆ మాటలు విన్న యువకులందరూ కూడా ఐసిస్ లాంటి సంస్థలలో చేరాలి. అంతేగాని వాళ్ళు మంచిగా చదువుకొని, ఎప్పుడైనా సరే ముస్లిం యువకులకి ఎంఐఎం నాయకులు ఎవరైనా, అయ్యా మీరు పోయి డిగ్రీలు చదువుకొని విదేశాలకు పోయి డబ్బులు సంపాదించండి, మీ అమ్మ మంచిగా ఇల్లు కట్టుకొని వాళ్ళని మంచి చూసుకోండి అని ఈ రోజు మంచి అట్లాంటి మాటలు మాట్లాడినా ఎంతసేపు అరే ఆడ గొడవలు అవుతున్నాయి, ఆ గుడి కాడ గంటలు కొడుతున్నారు, పోయి ఆపర్ అంటాడు. ఆ గుడి కాడ హిందువులు ఒక 10 మంది జమ చేసుకొని అమ్మవారి ఉత్సవాలు చేస్తే ఆడ రాళ్ళు కొట్టండి అంటాడు. వినాయక ఆరాధన ఉత్సవాలు జులుసులు పోతుంటే ఆ జులుసుల మీద రాళ్ళు కొట్టిస్తారు. ఇవి ఎంఐఎం పార్టీ సంబంధించిన నాయకులు ముస్లిం సమాజాన్ని ప్రేరేపించి ముస్లిం యువకులను పెడదారి పట్టి యువకులు గ్రహించట్లేదా ఈ విషయాన్ని? వాళ్ళ యువకులు ఎప్పుడైతే ముస్లిం సమాజం చెందిన యువకులు మదర్సాకి పోకుండా ప్రభుత్వ పాఠశాలకు పోయి చదువుకుంటారో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మారిపోతాయి. వాడు చదువుకున్న రోజు వీడు చెప్పే మాటలు తప్పయ్యా, వీడు ఏమో రాయి కొట్టమంటుండు, ఆ స్కూల్లో అధ్యాపకుడు ఏమో పోయి పెన్ను పట్టుకొని చదువుకోమంటుండు అని గ్రహించిన రోజు ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. ఈ మతం ఆధారంగా మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిజరూపం ఆ చదువుకున్న యువకుడు, ముస్లిం యువకుడు గ్రహిస్తాడు.
ఖచ్చితంగా నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో ఎవరెవరైతే హైదరాబాద్ లో యువకులు చదువుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఐఎం పార్టీని ఖచ్చితంగా తిరస్కరిస్తారు. వాళ్ళకి ఎవరు కూడా ఓటు వేయరు. వీళ్ళు మా నాయకులే కాదు అని బాహాటంగా కూడా చెప్పే రోజులు వస్తాయని మాకు విశ్వాసం ఉంది. మరి వచ్చే అసెంబ్లీకి 4 సంవత్సరాలు ఉందనుకుందాం, 3.5 సంవత్సరాలు ఉందనుకుందాము. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే ఏవైతే ఎంఐఎం ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుందో అని మీరు చెప్తున్నారు, స్వాధీనం చేసుకుందని, వాటిని అన్నింటినీ తిరిగి మరి ప్రభుత్వానికి అప్పచెప్తారా? దేశం మొత్తం మీద కూడా ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్ ఏదైతే వచ్చిందో ఆ వక్ఫ్ బోర్డు బిల్ పాస్ అయితే అప్పుడు దాకా ఆగే అవసరమే లేదు. వక్ఫ్ బోర్డు బిల్ పాస్ అయిందంటే ఈ ఎంఐఎం పార్టీని కానివ్వండి, మస్జిద్ ఆధారంగా ఏదైతే సంస్థలు పెట్టుకొని ప్రభుత్వ భూముల మీద ఇది మావి అని ఏదైతే ఆధిపత్యం చేస్తారు కదా, అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు బిల్ పాస్ అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఆ రోజు వరకు అప్పటి వరకు వెయిట్ చేసే అవసరమే లేదు. హైదరాబాద్ కూడా సంబంధించి ఆ రోజు వరకు ఆ వక్ఫ్ బోర్డు బిల్ పాసే అయ్యింది అంటే దేశం నలుమూలలో కూడా ఆ బిల్ అమలవుతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వక్ఫ్ బోర్డు అయినా కానీ ఆ విధి విధానాల ఆధారంగానే పనిచేయాలి. కాబట్టి ఈ అంటే సహజంగానే పరివర్తన మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.